నమస్కారం స్నేహితులారా, తిరిగి నా ఛానల్కి స్వాగతం. నేను ఇక్కడ వెజిటబుల్ సలాడ్ చేసుకుంటున్నాను. చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా కూరగాయలన్నీ తీసి కడిగి పెట్టుకోవాలి. ఎర్రగడ్డ కోసుకుంటున్నాను. ఇది నాకు నా ఇద్దరు పిల్లలకి సరిపోయిందండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను నా కోసం అని చేసుకుంటాను. వాళ్ళు కూడా అన్నం మానేసి ఇదే తింటారు. సరే ఇంకా తింటారు కదా అనేసి వాళ్ళ కోసం కూడా చేశాను. అన్నం తగ్గించేదే మేలు కదా, పిల్లలు కూడా దీంట్లో కూరగాయలన్నీ ఉంటాయి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వాళ్ళకు కూడా తయారు చేశాను. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది వెజిటబుల్ సలాడు. ఇవ్వండి కూరగాయలన్నీ పెట్టేసుకుంటున్నాను. క్యారెట్ ఎందుకు తురుముతానంటే అది నైస్గా ఉంటే బిగ్గా నమ్మలేకపోతుంది. ముక్కలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, పిల్లలు పక్కకు పెడతారేమనేసి నేను తురుముతాను. అలా తురిమి ఇది దోసకాయలు కట్ చేసుకుంటున్నాను. ఎండల కాలము పెరుగు దోసకాయలు చలువ చేస్తాయి, అందుకని నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. చూడండి, చాలా టేస్ట్గా అన్ని ముక్కలు వేసుకొని వేసుకుంటాను. మా పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారు. కూరగాయలన్నీ బౌల్ నిండా అయ్యాయి కదా ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క పొడి, చియా సీడ్స్. మామూలుగా చియా సీడ్స్ అయితే తినరు మా పిల్లలు. దీంట్లో కలిపేసి ఉంటే అసలు ఏం పేర్లు పెట్టలేదు. ఉంటాను, బాయ్.